సమయం మూలన్నా పెట్టి అంత మాట్లాడతారో మాట్లాడతారు. మేడం మాట్లాడతారా మేడం? ఏదండి డ్రాప్ అయిపోవాలంట సరే. గత 2 రోజులుగా పులివెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి. చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికి. ఆ రోజు మార్చ్ 15, 2019 ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డలి పోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారిని బెదిరించి, 3-4 ఉండొచ్చు అనుకుంటా పోలీస్ అధికారులు మొత్తం ఇంట్లో, వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేశారు. అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్ అన్ని క్లీన్ చేసి పడేశారు. తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు. ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి దాని మీద నా సంతకం పెట్టమన్నారు. దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు. ఈరోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు చూశాను. ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబాయిచ్చారు, మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది. అదే కదా. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. అది నన్ను నమ్మించారు. ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాను అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు. అది నేను నమ్మాను. ఈరోజు మళ్ళీ సురేష్ అంటే సంటి మా బంధువే, ఆయన దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారు. ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించుండరు అని నేను ఎందుకు అనుకోవాలి? నాకు తెలియదు. నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఆ రోజు మీరే చేయించారు, మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా. మీరే రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు కదా. మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం. ఈ 6 ఏళ్ల పోరాటం, నా పోరాటం ఎందుకు ఈ 6 ఏళ్ళు? ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే.
చిన్నైనా పెద్దయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. ఆ రోజు చేసిన దానికి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు. అట్లా లా అండ్ ఆర్డర్ తో పోలీస్ దగ్గర శిక్ష పడలేదు, కోర్టులలో శిక్షలు పడలేదు, ప్రజా తీర్పు లేదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఆగాలంటే ఎట్లా? తప్పు చేస్తే తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలి. అంతేకాదు, అప్పుడు స్టార్టింగ్ లో ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి, తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు లేటెస్ట్ సునీత రాజశేఖర్ రెడ్డి చేయించారు ఇది అని ప్రూవ్ కూడా చేస్తున్నారు. ఎంతకైనా బుద్ధి జరగడమేనా? ఎట్లా నమ్మాలి? ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలుస్తుంది? ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే గన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే లేదా? పడాల్సిందే కదా. నాన్న నాకు మళ్ళీ రాడు. ఇట్లా మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇది ప్రజలు మళ్ళీ కొంచెం శాంతి భద్రతలు రావాలి అంటే పులివెందులకి, కడపకి ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఆలోచించి దయచేసి నిజమేదో బయటకు వచ్చేలా చేయండి. అందరూ అక్యూస్డ్, కానీ అందరూ బయట ఉంటారు, తిరుగుతుంటారు. ఇది న్యాయమా? ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి? ఈరోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను. ఎట్లా మనకి మన కడపకి, పులివెందులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా? రేపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి అని వస్తున్నాను. ఈరోజు ప్రొద్దున అమ్మ ఫోన్ చేసింది నాకు, భయపడుతుంది. పాప నువ్వు ఇక్కడ రావద్దు, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, నీకేమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది. న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలనా? తప్పు చేస్తే భయపడాలనా? ఎట్లా ఉండాలి? మన సమాజం ఎట్లా ఉండాలి? న్యాయం కోసం పోరాడేదానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలనా? ఎందుకు భయపడాలి? ఎవరి కోసం ఎందుకు భయపడాల్సిన సిచ్యుయేషన్ ఎందుకు రావాలి? తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఈ సిచ్యుయేషన్ రాదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నాకైతే ఆ నమ్మకం ఉంది. I request everyone's support in this. దర్యాప్తు ముగిసిందని చెప్పి నిందితులుగా ఉన్న వాళ్ళ సాక్షుల్ని బెదిరిస్తున్న సందర్భాలు ఉన్నాయి. నిన్న దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కూడా టీడీపీ విశ్వనాథ్ రెడ్డిని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. సిబిఐలో, సుప్రీంకోర్టులో సిబిఐ దర్యాప్తు ముగిసిందని చెప్తున్నారు కదా, దాని మీద మళ్ళీ మీరు అప్పీల్ చేస్తున్నారు. దర్యాప్తు మళ్ళీ స్టార్ట్ చేయాలి కానీ ఇంకా అయిపోలేదు అని చెప్పాను. దాంట్లో ఏం జరిగింది? ఇన్వెస్టిగేషన్ ఇంకా చెయ్యాలి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టాము. దాంట్లో సిబిఐ వాళ్ళు కోర్టుకు వచ్చి చెప్పారు, మేము మా తరఫున మేము ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, కానీ కోర్టు ఆదేశిస్తే కోర్టు ఆదేశాలు మేము we will follow that. So it is up to the petitioner to convince the court. So that is still sub judice. Let it happen when it happens.
సాక్షుల్ని బెదిరిస్తున్న సందర్భాలు ఉన్నాయి, రీసెంట్ గా కూడా జరిగింది. ఆ సాక్షులను బెదిరిస్తున్నారు, సాక్షులను బెదిరిస్తున్నారు. నేనే చెప్తున్నాను, నా మీదే కేసులు పెడుతున్నారు. నేను కూడా ఒక సాక్షినే, నా మీదే కేసులు పెడుతున్నారు. మా హస్బెండ్ మీద కేసులు పెడుతున్నారు, మేమే చంపించామని చెప్పి. ఇది బెదిరింపు కాక ఇంకా ఏంటి? కానీ మనం తప్పు చేయనంత వరకు ధైర్యం ఉంటుంది. బెదిరించినంత మాత్రాన లొంగిపోవాల్సిన పని లేదు. ఆ బెదిరింపు మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. మీరు చెప్పే విషయము ఇంకో ఎవరినో బెదిరించారు, అది బెదిరించింటే డెఫినెట్లీ ఐఎమ్ హోపింగ్ దట్ పోలీస్ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ దట్. కేసు ఎప్పటితో తేలుతుందని ఏముందయ్యా, మన జ్యుడిషియరీ ఎంత ఫాస్ట్ గా మూవ్ ఇస్తే అంత ఇన్ దర్ హ్యాండ్స్. అంటే అసలైన కుట్రదారుల వరకు ఈ కేసు వెళ్ళలేదని గతంలో కూడా మీరు చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా ఏమన్నా ఇది ఇన్వెస్టిగేషన్? It's sub judice at this point, so let it happen when it happens. థ్యాంక్ యూ.